యాదగిరిగుట్ట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో పర్యటించిన ఆయన యాదగిరిగుట్టలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 38,60,00,000 రూపాయలతో అమృత్ పథకం ద్వారా మంజూరైన నిధులతో నిర్మిస్తున్న 3 వాటర్ ట్యాంకులకు 56 లక్షలతో చేపట్టనున్న 3 శ్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కానీ వచ్చే భక్తులకు కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో అమృత్సర్ పథకం కింద 38 కోట్లతోటి 3 వాటర్ ట్యాంకులు పెద్ద ఎత్తున 5 లక్షలు 12 లక్షలుగా ఫ్యూచర్లో కూడా 20 సంవత్సరాలకు సరిపడే నీటి నిల్వ ఉంచుకోవడానికి అమృత్సర్ పథకం కింద, అదేవిధంగా వాటర్ పైప్ లైన్తో సహా శ్మశాన వాటికలు కూడా పెద్ద సిటీ కాబట్టి ఎక్కడికక్కడ 3 శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ ఇలా ఫౌండేషన్ వేయడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అతి తొందరలోనే మార్చి వరకే కాంట్రాక్ట్ తోటి మాట్లాడి ఇక్కడ ట్యాంకులు పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. పనులు కూడా వేగవంతం చేసి ఇలా ఇక్కడ గౌరవ చైర్మన్ కానీ కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిగతా పార్టీలు కూడా అందరూ కూడా అభివృద్ధి విషయంలో అందరం కలిసి యాదగిరిగుట్టను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతోటి టెండర్లు పిలిచి త్వరితగా పనులు చేస్తున్నాం. అందుకే ఇలా ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఫ్యూచర్లో యాదగిరిగుట్ట అంటే రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు కూడా అన్ని వసతులు కల్పించి స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా శ్మశాన వాటికలతో పాటు అండర్ డ్రైనేజ్ కానీ, పైప్ లైన్ కానీ, వాటర్ సమస్య లేకుండా చేయడం జరిగింది. మొన్ననే ఇక్కడ 16 కిలోమీటర్లు మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా 210 కోట్లు శాంక్షన్ చేసి ఏదైతే ఇప్పుడు మిషన్ భగీరథ షార్టేజ్ ఉన్న నీళ్ళను కూడా భర్తీ చేయడానికి గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో 210 కోట్లు కూడా శాంక్షన్ చేసి ఆ మిషన్ భగీరథ 16 కిలోమీటర్లు కంప్లీట్ చేసి పుష్కలంగా నీళ్ళు రావడానికి ఏర్పాటు చేసినాం. గతంలో కూడా ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు తక్కువ వస్తే అక్కడ అధికారులతో మాట్లాడి కొండపైన కానీ కొండ కింద కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేసినాం. ఇప్పుడు నీటిని నిల్వ చేసి సామర్థ్యం పెంచడం కోసం అమృత్సర్ పథకం కింద 38 కోట్లతోటి పనులు ప్రారంభించాం. కాబట్టి పనులు కూడా వేగవంతమై 6 మాసాలు 8 మాసాలనే వీటన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని విధాల ఇబ్బందులు లేకుండా చూస్తారని మాటిచ్చి ఆ మాట ప్రకారం పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. దీంట్లో మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా రాజకీయ నాయకులందరూ కూడా పాల్గొని ఇది దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.